వస్తుంటే చిన్నపుస గారు వచ్చి ముక్కు కొరికేశారు. చిన్నపుస గారు ఇక్కడ రండి. ఏం చేశారండి? నేనేం చేయలేదు. లిప్ కిస్ పెట్టాను ముమ్మగారు. మరి అదేంటి రక్తం వస్తుందేంటి? కట్కం సినిమాలో శ్రీకాంత్ లా కోరికానండి. శ్రీకాంత్ గారు లాగానా? పిచ్చి కుక్క కొరికినట్టు కొరికారు మీరు చిన్నపుస గారు. పిచ్చి కుక్క కొరికినట్టు కొరికారు. మిమ్మల్ని నేను గుర్రం బండికి తీసుకెళ్తాను. లొకేషన్ చేంజ్. బతుకు గుర్రం బండికి స్వాగతం. మొదటి 2 పెళ్లాలు పోయిన తర్వాత పెళ్లి గిళ్ళి లేకుండా సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బిళ్ళగారు మరలా లిల్లీ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. మరలా అదే లిల్లీని ప్రేమించి లాలించి పాలించి చిచి ప్రత్యేకంగా కామించి వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నటువంటి లిల్లీని పిచ్చి కుక్కల మీద పడి ముక్కు కొరికినటువంటి చిన్నపుసగారు, ఈ సమస్యకు ఇవాళ పరిష్కారం వెతికే ప్రయత్నం చేద్దాం పదండి. భూమి మీద పాపాత్ములు పెరిగిపోయినప్పుడు భూమి భారాన్ని మోసే భూదేవికే చిరాకేసి చీచి అని చీదరించుకొని భూమిని పక్కన పెడుతుందట. ఈ గ్యాప్నే భూకంపం అంటారు. చిన్న పూసలాంటి చీడపురుగుల్ని భగవంతుడు భూమి మీద పడేశాడు. భూమి పుట్టినప్పుడు పుట్టాడు, భూమి మాత్రం ఏం చేస్తుంది? వాళ్లున్న ఏరియాని నేను మొయ్యను పో అని పక్కన పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకుంది. అందుకే ఈ ఊగిసలాట. ముందుగా 2 పెళ్లాలు లేచిపోయి 3వ పెళ్లా ముక్కు కూడా కొరకబడ్డటువంటి బిళ్ళగారిని పిలుద్దాం. బిళ్ళగారు, నమస్కారం. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం చెప్పాలి మేడం? మొదటి పెళ్ళం డ్రైవర్తో లేచిపోయింది. మంచిది. రెండో పెళ్లి చేసుకుంటే వాచ్మెన్తో లేచిపోయింది. ఇంకా మంచిది. ఇప్పుడు 3వ దాన్ని చేసుకుంటే వాడు కూడా ముక్కు కొరికిండు. అసలు ఒక పెళ్లే అవ్వక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ వెకిలి వేషాలిస్తున్నారు అబ్బాయిలు. మీకు ఇంతమంది పెళ్ళాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? చింత చెట్టు కింద చింతకాయలు దొరికినట్లు మీకు అమ్మాయిలు ఎట్లా దొరుకుతున్నారు సార్? కష్టపడి ఎదిగితేనేగా మేడం. ఎండాకాలంలో ముంజలమ్మిన, చలికాలంలో దుప్పట్లమ్మిన, వర్షాకాలంలో గొడుగులమ్మిన. అన్ని కాలాల్లో అన్ని అమ్ముకుంటూ కూర్చుంటే నీ మొహానికి పెళ్ళాం ఎందుకు? సరే, ఇవన్నీ నాకెందుకు. అమ్మాయిని పిలిపించండి. నమస్తే మేడం. చెప్పమ్మా, ఏంటి ఏం జరిగింది చెప్పు. దీని మొహం చూస్తే మేడం, నేను వాష్రూమ్ నుంచి వస్తుంటే చిన్నపూస గారు అక్కడ ఉన్నారు మేడం. అతన్ని కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాను మేడం. నా ముక్కు కొరికేశారు. బోన్లో ఉన్న ఎండు చేపని ఎలకలు కొరికినట్టు నీ ముక్కెందుకు కొరికాడు? అయినా మీకేం కావాలో చెప్పండి. మేడం, ఆ చిన్న పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు పరువు నష్టం కింద నాకు ₹1,00,000 ఇప్పియాలి. ఈ ముక్కుకు కుట్లు పడ్డాయి, బ్యాండేజ్ కింద 2,500 ఇప్పియాలి. అమ్మా, నీకే విధమైన న్యాయం కావాలమ్మా? నాకు నా బిల్లు కావాలి మేడం. ఆగండి, కొట్టుకోకండి. వాడికి శిక్ష పడాలి మేడం. మేడం, వాడికి శిక్ష పడాలి అంతే. ఇన్ని అనర్థాలకు కారణమైనటువంటి ఆ చిన్న పుసగాడిని పిలవండి. బుల్లి పూసగారు, ఎందుకండి ఇవన్నీ? కూర్చోబెట్టండి అక్కడ. థ్యాంక్ యూ అండి. ముమ్మగారు నమస్కారం అండి. చిన్న పుసగారు, ఏమిటి గెటప్? బిల్లగారు సెటప్ కోసం. బట్టలు సరిగేసుకోండి, ముందు కూర్చోండి. కూర్చోండి. మీకేం న్యాయం కావాలో చెప్పండి. ముమ్మగారు, నీ కొరికిన జాంపండు నాకు ఇచ్చేస్తే నేను గూట్లో వెళ్ళి గుడుకుమంటానండి. ఎగ్గిరి తంతే పుట్టుకుమంటారు. లిల్లీ గారు, ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ డ్రింకు? ముమ్మగారు, డ్రింకు అంటే మీరు నోరు ముయ్యండి. మీరు నోరు తెరవండి. వాడు నా మీద కవితలు కూడా చెప్తున్నాడు మేడం. ఎప్పటి నుంచి నడుస్తుందా మీ మధ్యలో? అరే, నువ్వు వేమనవా బొమ్మర పోతానవా కవితలు రాయడానికి? ఆగండి. అరిస్తే సమస్య పరిష్కారం అయిపోతుందంటే అందరికన్నా నేనే ఎక్కువ అరుస్తాను. చేసిందంతా చేసి నంగనాచిలాగా ఏడు పెట్టి చిన్న పుస్తకాలు. నాకు ఆ కళ్ళలో చక్రాలు కనిపించాయి. చక్రాలు? ఏ చక్రాలు? భూచక్రాలా? కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. ముమ్మగారు, నేను పరంజ్యోతిని. పరంజ్యోతి కాదు, పరమ కోతవి నువ్వు. ముమ్మగారు,
నన్ను అవమానించకండి. నా నాలుగు మీద మచ్చలోనే అసలే నోరు కవి. మూయండి, మీరు ఒళ్ళంతా పుట్టుపచ్చలాగే ఉన్నారు. సరేలే, అవన్నీ నాకెందుకని ఎలాంటి కవితలు మచ్చుకొకటి చెప్పండి. సిగ్గేస్తుందండి. దరిద్రంగా ఉంది మీరు సిగ్గుపడుతూ ఉంటే. నోరు తెరిచి చెప్పండి చిన్న పుసగారు. లిల్లీ ఓ మంచి లిల్లీ. మీరు ఆహ్వానం లేదు. వాహవా. అర్థమైంది. లిల్లీ ఓ మంచి లిల్లీ, నీ మొగుడికి పైనుంది బట్ట, దాని కింద ఉంది పొట్ట, జేబులో ఉంది 1,00,000 రూపాయలు కట్ట. దాన్ని తీసుకుని వచ్చావంటే నీకు 100 రూపాయలు పెట్టి పూల పుట్టుకుంటా. కొని దాని నెత్తి మీద పేడతట్ట పెడతారా? ఇవసలు కవితలా ఇవి? నీ కొరికిన చంపండి ఆయన ఏం చేసుకుంటాడండి? ఇచ్చేచ్చు కదా. కూర్చోండి. ముమ్మగారు ఆగండి ఆగండి అంటున్నారు కానీ ఒకసారైనా లేచారండి, ఒక చోట కూర్చుండిపోతున్నారు. సర్లేండి పెళ్లి చేయండి ముమ్మగారు. బోండా ఒకటి. అరే చిన్న పూస, 7 సంవత్సరాలు దాటున్నా నీ దగ్గరకు వచ్చి పట్టుకుంటా. పడవెక్కొస్తారా ఈత కొట్టుకుని వస్తారా? ఆగండి, ఈ సమస్య నా వల్లనే కదా, నేను చచ్చిపోతా. లిల్లీ నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతావా లిల్లియో? చిన్న పూసగారు ముండిక మోపిలాగా ఏడవకండి. తొండమొహం వేసుకొని ఆ లిల్లీని మీరు కొరికినందుకు పిచ్చి కుక్కలాగా ఇంజెక్షన్లకు గాను 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. పైగా ఆ 2,500 కుట్లకు బ్యాండేజ్ కూడా అయ్యాయి. 1,02,500 కట్టండి ముందు. ముమ్మగారు నా దరిద్రం మీకు తెలియదే ఉందండి. కావాలంటే ఇంకోసారి కొరుకుతాను. చెల్లు అయిపోతుంది ముమ్మగారు. నా జీవితం బాగా చేస్తావు కదరా. పాపం చెప్పుకుంటే పోద్దు ముమ్మగారు. చిన్న పూసగారు మీరు చేసిన పాపాలు చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని చెప్పుతో కొడతారు. సరే, వీటన్నిటికీ గాను మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి ముమ్మగారు, ఎన్నో ఉన్నాయి ముమ్మగారు. మీకు తెలీదు, ఒక చెట్టు కాదు పుట్ట కాదు పార్కు కాదు అన్ని తిరిగేసామండి. మున్సిపాలిటీ లాంటి మీ నోరు మూసి ప్రూఫ్స్ చూపించండి. నాకేం తెలియదు. వీడియోలు చూస్తే మతిపోద్దని ముమ్మగారు. మీ ఇద్దరు బాగా కాసేపు అయిన తర్వాత నేనే పోయేలా ఉన్నాను. పెదవ మతి ఉంటే ఎంత పోతే. ముమ్మగారు సిగ్గేద్దని వీడియోలు చూస్తే ఇదో చూడండి. అరే కర్రోడా, ఏం నగ్న సత్యాలు చూపెడుతున్నారు అలా? చూడ ఎంత పని చేసావురా. మనతో మామూలుగా ఉండదు. ఏం సాధించావనరా బిల్డప్? అందులో ఏముంది మేడం? వీళ్ళ వ్యవహారం. అయ్యో అయ్యో, నా పని అయిపోయినట్టే. నా లిల్లిని మల్లెపూల లెక్క చూసుకుంటా నీకింత బాడీ ఎక్కడదా చిన్న పూస? రే మార్ఫింగ్ చేసావు కదరా నా భార్యని. పూసని చిదిమేస్తా. చిన్న పూసగారు, మీ రాణిమల మీ తాతగారికి స్వస్తిక్ ఫ్యాక్టరీ ఉందా? సంవత్సరం క్రితమే మా తాతగారు అస్థితిలో ఉన్నాయండి. కాశీ వెళ్తే చెప్పండి. మీ చీకటి భాగవతం కూడా వీడియో ఈ తీసుకున్నా. మాట చెప్పడానికి సిగ్గుగా లేదండి? ఫోన్లేండి ముమ్మగారు, ఢిల్లీకి ఎంతో చేశాను, ఎన్నో ఇచ్చాను ముమ్మగారు. నీ బొందరా, నీ బొంద. ఏమిచ్చవరా నువ్వు? మేడం డైరీ మిల్క్ చాక్లెట్లు తినేసి కవర్లో దాచుకోమనిచ్చాడు మేడం, దాచుకోమనిచ్చాడు. దొంగ సచ్చినోడు. కానీ మీరింత బేవర్సేతవని నేను కల్లో కూడా అనుకోలేదు చిన్న పూసగారు. అనుకోపోతే నా తప్ప అండి. మీలాంటి వాళ్ళు ఇంకొకరిని చూపించండి. బిల్లగారిని చూడండి. చీటికి మాడికి పిచ్చి కుక్కల మీదకి వచ్చేస్తానండి. మీరు పిచ్చి కుక్కలాగా ఆ పిల్ల ముక్కు కొరికినప్పుడు లేంది ఆయన మీదకొచ్చి కొడితే ఏమైంది మీకు? చిలక జాంకాయ కొరుకుంటూ కొరికానండి. చాలు జాంకాయ్ జాంకాయ్ అంటారు. కర్రోడికి జాంపండు లాంటి నేను కావాల్సి వచ్చానా? ఆ వీడియో డిలీట్ చేయి. ఏం కావాలో చెప్పు. 1,00,000 రూపాయలు కావాలి, లేకపోతే లిల్లీ కావాలి. ఏమంటారు ముమ్మగారు? ఒక 5,000 తగ్గించుకుని 95,000 అన్నా. ఈసారి ఆయన కాదండి, నేను చాలు మీకు. సారీ ముమ్మగారు. ఆలోచిస్తూ ఉంటే 90,000 కూడా రీజనబుల్ గానే ఉంది. ఇచ్చేయండి. థ్యాంక్స్ అండి. నా బేబీని కొరికి నన్నే ఎలా అడుగుతారా? ఇది ఎక్కడ ఉంటుందా న్యాయం? దొంగ సచ్చినోడు. నీ వల్ల దొంగ. ఏడవకండి, ఏదైనా తింటారా? ఎదురు పెట్టనే ఆకలేస్తుంది. చెరుగ్గడ అక్కడుంది, తగలండి. థ్యాంక్స్ అండి వాడికి ముమ్మగారు. తినడానికి పెడితేనేంటి మేడం నా ముక్కు కొరికేస్తే? లిల్లీ మీరు ఫీల్ అవ్వకండి. నా కాపురం నాశనం చేసిండు. ఏం కావాలరా నీకు? ఏం కావాలి? పాప గాని బాబు గాని. బొంద పెట్టా. పెళ్ళంటే 100 ఏళ్ల పంటండి. అలా చెప్పండి మేడం, అలా చెప్పండి. చప్పరిస్తారే కొరికింది చాలక. పండు లాంటి ముక్కుని కొరికేసాడు. ముమ్మగారు ప్రతి పెళ్లిలోనే పంతులు గారు చెప్తారండి, కానీ పెళ్ళైన అడగండి, అది పంట కాదు పెంట అని చెప్తున్నారు. ఇంతకీ మీకేం కావాలి? 1,00,000. ఆయన అడిగింది రీజనబుల్ గానే ఉంది. బిళ్ళగారు 1,00,000 ఇచ్చేయండి. అరే నా పిల్ల 1,00,000 కావాలరా? 1,00,000 కాదురా, నీ పీక కొరుకుతా.
ముమ్మగారు నువ్వేంటి అసలు నీ ఏదో తీర్పు చేయండి. ఇస్తున్నావు? పిల్లికి బిచ్చం పెట్టావు గానీ మొన్న ఎలక్షన్లలో నీకు బాగా జనాలు గడ్డి పెట్టలే. ఏయ్, ఇలాంటి వాళ్ళని బొచ్చడు మందిని చూశారు. పో. నీకు నా సమస్య ఒకటే ఉందా రాష్ట్రంలో? ఎవరిది పరిష్కరించావు కానీ నాదే ఉన్నాడు చెప్తున్నావు. నువ్వు ఏది పట్టుకున్నా మసి అయిపోతాయి. పెద్ద ఐరన్లకి ముమ్మగారు ఇవరా ఇయ్యను. ముమ్మగారు ఎవరు వచ్చినా లిల్లీ నన్ను విడదీయలేరండి. సచ్చినోడా ఏం మీరు మాట్లాడుతున్నావురా? మీరు 1 2 and 3 మీరు తగలబడండి. ముమ్మగారు యుద్ధం చేసైనా సరే యువరాణిని గెలిపించుకుంటాను. ఇదే చిన్నపూస శబదం. షిట్క నేలతో చంపుతారా నిన్ను? అరే నీ కథ నీకు నీ తీర్పుకో నమస్కారం. నువ్వు ఏదో చేస్తావని ఇక్కడికి వస్తే ఏం చేయలేదు. ఈ లిల్లీ వద్దు, వాంతో లొల్లి వద్దు. ఈ గల్లీలలో డాన్స్ లేసుడు తప్ప ఏది రాదు. నీకో దండం తల్లి. చిన్నపూస గారు, ఈ జాంకాయ మిగిలిపోయింది, ఏం చేద్దాం మరి? ముమ్మగారు కాయైనా పండైనా చెట్టుకుంటేనే అందమండి. బిల్లగారితో పంపించండి. ఒక్కసారి ఆ చెరుగ్గడిలో ఇవ్వండి. ఒక్కసారి తింటారా ముమ్మగారు? ఇవ్వండి. అసలు ఏమీ చేయలేని దానికి ఆవిడ ఎందుకు కొరికారు చిన్నపూస గారు? ముమ్మగారు మామూలుగా కిటికీ బొక్కలోంచి బుర్ర బయట ఎట్టిందండి. ఏదో అనుకుని డోటొచ్చి కసకం కొరికాను. మీకో బోడి ఎలివేషను, పంచ, బాసింగం. అసలు వాళ్ళు వీళ్ళు కాదండి. నేను ఇచ్చితో కొడతానండి. ముమ్మగారు ముమ్మగారు మీరు కూడా నింపుతారా మీరెవరు? వీప్ పగిలిపోతుంది. వీప్ ఇదంతా పగిలిపోతుంది. ఎందుకు చేసాను తెలుసా అండి? ఎందుకు చేశారు? మీకు ₹1,00,000 లోన్ ఇప్పిందామని చెప్పి ఈ గెటప్లో వస్తే మీరు అర్థం చేసుకోకుండా ఎలా చేశారు ముమ్మగారు? కూర్చోండి. చెప్పండి. ఇంత చేసినా మరి ఆ పినాసేదో 1,00,000 ఇవ్వలేదేంటండి? నెక్స్ట్ బిల్లగారిని గురికెత్తానండి. ఏదైతే అదే అయిద్ది. ముమ్మగారు ఇదంతా కాదండి, నా మెడలో ప్రోగ్రామ్ అండి. నా మెడలో ప్రోగ్రామ్. ముమ్మగారు చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పండి. లైక్, షేర్ చెప్పండి. ఆ అమ్మాయిని కాదు, ఇటు వచ్చి తగలబడండి. షేర్ చెప్పండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.